ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ లా చట్టాలతో మరికొన్ని చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ నెల ప్రారంభం నుంచే ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే వీటితో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా మారాయి. ఈ నూతన చట్టాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా మైనర్ల డ్రైవింగ్ విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరైనా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారో భారీ జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. కొత్త చట్టాల ప్రకారం మైనర్లు వాహనం నడుపుతూ పట్టుపడితే 25,000 రూపాయల జరిమానా, 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ రద్దు చేయనున్నారు. అలాగే పరిస్థితిని బట్టి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. మారిన ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకొని మీరు కూడా జాగ్రత్త పడండి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ జంప్ చేస్తే ఇకపై 500 జరిమానా విధించనున్నారు. అథారిటీ ఆదేశాలను ధిక్కరిస్తే 2,000 వరకు జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుపడితే 5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అతివేగంగా వాహనం నడిపినట్టు రుజువైతే 1,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసే వారికి 5,000 జరిమానా, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడితే 10,000 వరకు జరిమానా విధించనున్నారు. రేసింగ్, స్పీడింగ్ వంటి వాటికి 5,000, హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే 1,000తో పాటు 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. సీట్ బెల్ట్ ధరించకపోతే 1,000, అత్యవసర వాహనాలను అడ్డుకుంటే 10,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే 1,200 జరిమానా విధిస్తారు. ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్తో వెళ్తే 2,000 ఫైన్తో పాటు 3 నెలలకు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. వాహనానికి ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 2,000 వరకు జరిమానా విధించనున్నారు.